మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని 3 గంటలకు పైగా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణంపై సిట్ నమోదు చేసిన కేసులో ఏఎఫ్ఐగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆయన 2 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది మే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. అందులో 33 మందిని నిందితులుగా చేర్చింది. గతేడాది సెప్టెంబర్లో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది. ఈడీ పెట్టిన కేసులో వైసీపీ తరఫున కీలకంగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, అనుచరులు చాణక్య, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్లతో పాటు మనీ రూటింగ్ కోసం వినియోగించిన డొల్ల సంస్థల యాజమాన్యాలను కూడా నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లేఖ రాసి ఈడీ వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారం, స్థిరాస్తి సంస్థల్లోకి నిధుల మళ్లింపు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనే కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. గతేడాది సెప్టెంబర్లో రాజ్ కేసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ యాజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్ అరేట్ ఆసుపత్రి సహా పలుచోట్ల సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, చెన్నైలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ అప్పట్లో తనిఖీలు చేసి లావాదేవీలు పరిశీలించింది. బ్యాంకు ఖాతాల పత్రాలను స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నించి వివరాలు సేకరించింది. మద్యం కుంభకోణంలో అప్పటి సీఎం ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి సూత్రధారి అని విజయసాయిరెడ్డి గతంలో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీల తయారీకి సంబంధించిన సమావేశాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్ అని గతేడాది ఏప్రిల్లో ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ముందుకు సాయిరెడ్డి వెళ్లడం ఆసక్తి రేపుతోంది.